సో ఇంకా ఇంకా ఏదైతే ఈ కూలీలకు ఎక్కువ అవుతుంది, అందుకే దాన్ని ఎఫర్ట్ చేయలేక ఈ కెమికల్ సైడ్ పోతా ఉన్నారు కదా రైతులు, దానికి కూడా ఆల్టర్నేట్గా ఏదైనా తీసుకొస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా. గడ్డి మందుకు విరుగుడు కూడా లేదు. పాము కాటేసిన విషయానికి దానికన్నా విరుగుడు ఉన్నది, కానీ మరి దీనికి మాత్రం విరుగుడు అనేది లేదు. నిజంగా స్మెల్ చూస్తేనే చాలా మంది చనిపోయిన రైతులు కూడా ఉన్నారు. అందుకే దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఎప్పటికైనా కూడా మీరు తీసుకున్నారు, ఎప్పటికి కూడా గిట్లనే ఉండాలి. ఆర్థిక కుటుంబ సమస్యలు ఎదుర్కొనే రైతు ప్రాణం తీసుకోవడానికి తాగుతున్నారు. వాసనకే చనిపోతున్న రైతులు ఒకవైపు, జీవితం మీద విరక్తితో కొంతమంది గడ్డి మందు సేవించి ప్రాణాలు తీసుకుంటా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిషేధం తెచ్చి మంచి ప్రయత్నం చేసింది. నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఈ విషయంలో అయితే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా. అదే అంటున్నా, ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా కూడా ప్రతిదీ కూడా సక్సెస్ కావాల్సింది లేదు. వాళ్ళు కొన్ని ఇంప్లిమెంట్ అంటే ఇప్పుడు ఒక 100 పనులు వాళ్ళు చేసిండు అనుకోండి, దాంట్లో 1-2 తప్పులు జరుగుతాయి. అది ఇప్పుడు ప్రజాప్రభుత్వం అనే కాదు, గత ప్రభుత్వంలో కూడా అట్లా చాలా జరిగినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఇప్పుడు కొన్ని మంచి విషయాలు చేస్తూ ఉన్నది. హైడ్రా కానివ్వండి, ఇప్పుడు ఈ విషయం కానివ్వండి, ఇంకోటి మొన్న మన పేరెంట్స్కి సంబంధించి కూడా ఎవరైతే పేరెంట్స్ని చూసుకోరో వాళ్ళకు శాలరీ కట్ చేస్తామని చెప్పి ఇట్లా కొన్ని థింగ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని మంచిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా జనాలకు నచ్చుతా ఉన్నాయి. జనాలకు ఏవైతే కావాలో, ఎక్కడెక్కడైతే మంచి జరుగుతుందో వాటిపైన ఆలోచిస్తా ఉన్నారు. ఆ కీ పాయింట్స్ అన్ని కూడా మంచిగా ఉన్నాయి. సో దాంట్లో ఇవి మేజర్ థింగ్స్ అన్నట్టు. ఇది చాలా మేజర్ థింగ్. దీని గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలి. తెలంగాణలో ప్రజాప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ కి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరు కూడా అసలు మా ప్రభుత్వం ఏం చేస్తుంది ఏందనేది ఎవరు కూడా చెప్పుకుంటలేరు. ఇంత మంచిగా రేవంత్ రెడ్డి గారు జీవో 24 తీసుకొచ్చినాక చెప్పుకోవాలి కదా, మరి రైతుల ప్రాణాలను కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాము. వాళ్ళకు వచ్చే ఆర్థిక ఇబ్బందులే కాదు, వాళ్ళ ప్రాణాలు కూడా మేము కాపాడుతున్నాము. ఈ రోజు ప్రజాప్రభుత్వమే కాపాడుతున్నది. వాళ్ళకు ఈ గడ్డి మందు అందుబాటులో లేకుండా చేస్తున్నది కూడా ప్రజాప్రభుత్వమే అని చెప్పి ఏ ఒక్క నాయకులని చెప్తా ఉన్నారండి. అసలు ఏం చేస్తా ఉన్నారు మీ కాంగ్రెస్ నాయకులందరూ కూడా? ఇంత మంచి స్కీములు తీసుకొచ్చి, ఇంత మంచి జీవోలు కానివ్వండి, జనాల గురించి ఆలోచించి ఇంత మంచి పథకాలు తీసుకొస్తా ఉంటే ఎవరైనా చెప్పుకుంటా ఉన్నారా? లేదు కదా. ఇక మాకు సీట్లు కావాలి, మాకు పెత్తనాలు కావాలని చెప్పి ఉరుక్కుంటూ వస్తారు. దాంట్లో మాత్రం ఫస్ట్ ఉంటారు. మీ ప్రభుత్వం చేస్తా ఉన్నదాన్ని ప్రమోట్ చేసుకుంటా అంటే ఆయన లాస్ట్లు ఉంటారు. ఇక గట్ట నడుస్తుంది. ఇక ఏదున్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఇంకా కొంతమంది పార్టీని చూసుకొని నడిపిస్తా ఉన్నారు ఇక్కడ. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నా ఉన్నారు? మళ్ళీ మీరు అధికారంలోకి రావాలంటే మీరు చేస్తున్న దాన్నైనా మీరు చూపించుకోవాలి కదా జనాలకు.